నా కుమారుడా నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా యాకోబు తన తండ్రిని ఇస్సాకు యొద్ద నటిస్తున్నాడు. దేనికోసం? ఏశావుకు రావలసిన దీవెన కొట్టివేయడానికి. ఏశావును శపించబడిన వాడిగా, యోశావుకు ఏ ఆశీర్వాదం లేని వాడిగా చేయటానికి యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు యొద్ద నటిస్తున్నాడు. ఎలా నటిస్తున్నాడు అంటే, ఈ వర్తమానము ఇస్సాకు గారు చెప్పారు. ఎవరికి? ఏశావుకు చెప్పాడు. నాయనా, నేను మంద దృష్టి కలిగిన వాడను, నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు, నాకు ఇష్టమైనటువంటి వేట మాంసం తీసుకుని వచ్చి రుచి కలిగిన భోజనం సిద్ధపరిచి నా యుద్ధకు తీసుకునిలా, నేను తిని నేను దీవిస్తాను నాయనా అన్నాడు.